హైదరాబాద్ నగరంలో చెరువులు కుంటల పరిరక్షణ ధ్యేయంగా ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థ జూలు విదిలిస్తోంది. చెరువులను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై ఉక్కుపాదం మోపుతోంది. అక్రమాలకు పాల్పడిన వారు ఎవరైనా సరే లెక్క చేయకుండా వాటిని నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా హైడ్రాకు పూర్తి స్వేచ్ఛనివ్వడంతో పాటు ఎంత పెద్దవారైనా తప్పు చేస్తే సహించబోమంటూ హెచ్చరికలు చేశారు. దీంతో హైడ్రా పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది. ఇతర జిల్లాల ప్రజలు కూడా తమకు హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే వందలాది అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి చెందిన ఫాతిమా ఉమెన్స్ కాలేజీ కూల్చివేతకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. చాంద్రయాన గుట్టలోని సలకం చెరువులో 12 ఎకరాలు కబ్జా చేసి ఫాతిమా ఓవైసీ KG2 PG ఫ్రీ ఎడ్యుకేషన్ కాలేజీ నిర్మాణం చేపట్టినట్లుగా హైడ్రాకు పలు ఫిర్యాదులందాయి. ఓవైసీ సలకం చెరువును కబ్జా చేసి అక్రమంగా కాలేజీ నిర్మాణం చేపట్టారని దాన్ని కూడా కూల్చేయాలంటూ బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సలకం చెరువుకు సంబంధించిన శాటిలైట్ చిత్రాల్లో పాటు ఫాతిమా కాలేజీ భవనాల వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు ఇప్పటికే కాలేజీ యాజమాన్యానికి నోటీసులు కూడా పంపారు. దీంతో చెయ్యి దాటిపోతోందని గ్రహించిన అక్బరుద్దీన్ ఓవైసీ కావాలంటే తనను తుపాకీతో కాల్చి చంపాలి గాని పేదలకు ఉచిత విద్య అందించే ఆ కాలేజీ జోలికి రావద్దంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా హైడ్రా తీరుపై ఘాటుగా స్పందించారు. జీహెచ్ఎంసీ ఆఫీస్ నెక్లెస్ రోడ్డు కూడా అక్రమంగా నిర్మించారని వాటిని కూల్చే ధైర్యం హైడ్రాకి ఉందా అంటూ నిలదీశారు. అయితే ఎవరిని విమర్శలు బెదిరింపులు చేసినా హైడ్రా వెనకడుగు వేసే ఆలోచనే చేయడం లేదు. ఈ నేపథ్యంలోనే అయితే మంగళవారం హైడ్రా అధికారులు సలకం చెరువు ఏరియాను పరిశీలించి కొలతలు తీసుకున్నారు. దీంతో ఫాతిమా కాలేజీ కూల్చివేతకు రంగం సిద్ధమైంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హైడ్రా ఇన్నాళ్లు చేపట్టిన కూల్చివేతలు ఓ లెక్క, ఫాతిమా కాలేజీని కూల్చడం మరో లెక్కగా కనిపిస్తోంది. ఈ కాలేజీ కూలిస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, దానికి ఎలా సన్నద్ధమవ్వాలి అన్న దానిపై ఇప్పటికే ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో 2-3 రోజుల్లో ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీ నేలమట్టం కావడం ఖాయమని పలువురు చెప్తున్నారు. అదే జరిగితే రేవంత్ రెడ్డి సర్కార్కు మరింత మైలేజీ పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.